నీపై నమ్మకం లేకున్నా నువ్వు నీపై నమ్మకం ఉంచుకో. నువ్వు నీకు మద్దతుగా నిలబడే వ్యక్తి కావాలి. ప్రతి ఒక్కరి నమ్మకం పొందడం అవసరం లేదు. నిన్ను నువ్వు నమ్మడం కీలకం. నిన్ను నమ్మని వారి కోసం నిరూపించడం కోసం కష్టపడకు. నీ విజయమే వారికి సమాధానం. మాటలతో కాదు, నీ చర్యలతో నిన్ను తక్కువగా చూసే వారికి జవాబు ఇవ్వు. తప్పుడు నమ్మకాల మధ్య నిలిచి నిజాయితీగా పనిచేయగలగడం నిజమైన ధైర్యం. నిన్ను నమ్మని వారిని నిర్ధారించడంలో సమయం వృధా చేయకు. నువ్వు నీ కలల కోసం పనిచేయి. నిన్ను నమ్మని వారిని బాధపడనివ్వు. వారి నమ్మకానికి అవసరమైన రక్త కన్నీరు నీ విజయంలో ఉంటాయి. ముందుకు సాగేందుకు ఇతరుల నమ్మకం ముఖ్యం కాదు. నీకు కావలసింది నీ ధైర్యం మాత్రమే. నీపై నమ్మకం లేకపోవడం వాళ్ళ సమస్య. నీ విజయం వాళ్ళ సందేహానికి సమాధానం. నమ్మకం పొందలేకపోవడం నీ పనితీరుకు అడ్డం కాదు. అది నీ పట్టుదల కోసం పరీక్ష మాత్రమే. వాళ్ళు నమ్మకపోతే కుంగిపోకూడదు. ఆ నమ్మకం పొందటానికి నీ విజయమే జవాబుగా ఉండాలి. నీ ఆలోచనలు, నీ పనులు నిజాయితీగా ఉంటే ఇతరుల నమ్మకం అవసరం లేదు. నిన్ను నమ్మని వాళ్ళ మాటలు నీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఇంధనంగా మార్చుకో. అవసరమైనది ఒకరి నమ్మకం కాదు, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి నీ కృషి మాత్రమే. సమాజం నిన్ను వెనక్కి లాగబోయినా నీ లోపల ఉన్న సంకల్పం నిన్ను ముందుకు నడిపిస్తుంది. నీ పయనం నీది. దానిని ఎవరి నమ్మకానికి లేదా అభిప్రాయానికి అప్పగించవద్దు. నమ్మకం అందరికీ ఒకేలా ఉండదు, కానీ నీ ప్రయత్నం ఎప్పుడు నీ కొరకే ఉండాలి. నీ ప్రతిభను తగ్గించుకోవడంలో ఇతరుల నమ్మకం లేకపోవడం పాత్ర కాదు. నీ ఆత్మవిశ్వాసమే నీ సక్సెస్ను నడిపించాలి. తప్పులందరినీ కప్పి ఉంచే శక్తి నీ విజయానికి మాత్రమే ఉంది. నమ్మకంతో ముందుకు సాగు. నీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసే వారికి సమాధానం చెప్పడంతో కాదు, నీ విజయంతో చూపించడంలో సార్థకత ఉంది. నిన్ను తక్కువగా అంచనా వేయడం వారి పని. నువ్వు నీ గమ్యాన్ని చేరడం నీ పని. నమ్మకం అనేది పొందేది కాదు, కలిసి వచ్చేది. ముందుగా నిన్ను నువ్వు నమ్ము, మిగతావి నీ వెంట వస్తాయి. అవహేళనల నుంచి ఆత్మవిశ్వాసం పుట్టిస్తుంది. ఆత్మవిశ్వాసం విజయం అందిస్తుంది. వాళ్ళ నమ్మకపోతే అది ఓకే, కానీ నువ్వు నిన్ను నమ్మడం తప్పనిసరి. మాటలతో సమాధానం ఇవ్వడం కాదు, విజయంతో వాళ్ళ సందేహాలకు ముగింపు చెప్పు. నిన్ను తక్కువగా అంచనా వేయడం ఒక అవకాశం. దానిని నీ దారి చూపించే దీపంగా మార్చుకో. అవకాశం వచ్చిందంటే అది నిన్ను దాటడానికి కాదు, నిన్ను ఉన్న చోట స్థిరంగా నిలబెట్టుకోవడానికి. నీ జీవితంలో ఎవరో నిన్ను నమ్మకపోతే నువ్వు ఆ దారిలోనే నడవకూడదు. నీ మీద నమ్మకం ఉండే దారిలో నడువు. నమ్మకం లేదు అని నిరాకరించే వారికి ధైర్యంగా రేపు నీ విజయాన్ని చూపించు.
నమ్మకం లేకపోవడం వలన నీకు ఎదురవుతున్న దెబ్బ తుది రోజున నీ శక్తి నిజమైన విజయంగా మారుస్తుంది.